M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. తెచ్చుకొని అక్కడ ఎక్కడనో నల్లగండ్ల నల్లగండ్ల చందానగర్ అవతల ఎక్కడనో పోయి ఒక ½ ఎకర్ రోడ్డు మీద ల్యాండ్ తీసుకొని స్ట్రక్చర్ వేసి ఆస్ట్రేలియాలో ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి పక్కన ఏం చేసిండు, డ్రైవింగ్ చేసేసిండు. సొంతంగా ఒకటి వేసుకున్నాడు, పక్కన డ్రైవింగ్ చేసిండు. సో ఇది నడవకున్నా కానీ అక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది అనుకున్నాడు. తర్వాత ఏం చేసిండు, ఆ వాటర్ పైప్ లైన్ రోడ్లో చందానగర్ దగ్గర పోతే ఒక బిల్డింగ్ అనిపిస్తుంది, అంత 3 floors. ఓనర్ దగ్గర పోయినా ధైర్యం చూడు, ఒక ఎస్టీ కుర్రోడు. ఓనర్ దగ్గర పోయి సార్ ఎంత అన్నాడంట, కింద 30 పైన 30 అన్నాడంట రేటు. కింద కమర్షియల్ 30 పైన 30 వస్తాడంట కన్స్ట్రక్షన్ స్టేజ్లో. నాకు మొత్తం బిల్డింగ్ ఇచ్చేసేయండి అని లీజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకొని ధైర్యం చూడు, నేను 1,20,000 ఇస్తాను అన్నాడు, డబల్ ఇస్తాను చేసుకొని కింద ఒక రెస్టారెంట్, టిఫిన్ సెంటర్ పెట్టిండు, మధ్యలో సాలూన్ పెట్టిండు, అమ్మాయిలు బ్యూటీ పార్లర్, మొత్తం పైన రెస్టారెంట్ పెట్టిండు. బంజారాస్ 2 కాఫీ షాపులు పెట్టిండు. యువకుడు, 30 ఏళ్ళ యువకుడు. ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టాండప్ ఇండియా కింద ఫండ్ తెచ్చుకున్నాడు ₹1 కోటి. దాంట్లో నీకు సబ్సిడీ 45% సబ్సిడీ. సో మీకు ఇక్కడ కాగజ్ నగర్లో ఒక యువకుడు ఉన్నాడు. వాళ్ళు ముందు నుంచి కూడా వందే మాతరం ఫౌండేషన్ దీంతో పనిచేస్తుంటారు. ఒక మీ సేవా సెంటర్ పెట్టుకుంటే బాగా నడుస్తుంది. గానుగుల సెంటర్ పెట్టుకుంటే ఇప్పుడు ఆయిల్స్, మీకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కావాల్సింది ఏంది, ప్యూర్ ఫుడ్ మీదనే ఉందంతా. ఆయిల్స్ జనరల్గా మనకి 120 రూపీస్కి ఆయిల్ వస్తుంది, 110, 120. మీకు పల్లి నూనె 180 అట్లా ఉన్నది. మీకు గానుగల నుంచి తీసిన నూనె 500, 600 పోతుంది, న్యాచురల్ ఆయిల్. ఇదేమో సెంటర్డ్ ఆయిల్, మనం ప్యాకెట్లలో తెచ్చుకుంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 20 లక్షలు తెచ్చుకున్నాడు. 18 నుంచి 20 లక్షలు ఇచ్చినట్ట గానుగులకి. యూనిట్ పెట్టిండు. ఒక 10 ఎకరాల ఒక డాక్టర్ భూమి ఉంటే దాంట్లో 1 ఎకర్ లీజ్ తీసుకున్నాడు. ఎద్దులు పెట్టుకున్నాడు, గానుగులు పెట్టుకున్నాడు. ఆయన డిమాండ్ చూడాలి, కాగజ్ నగర్లో 2,000 లీటర్ల డిమాండ్ ఉంటే ఆయన 500 ఉత్పత్తి చేయగలుగుతాడు. డైలీ 15 లీటర్లు చేయగలుగుతున్నాడు. డిమాండ్ ఉన్నది, ఎంత మంచి పేరు ఉన్నది, క్వాలిటీ ఉన్నది. సో నెక్స్ట్ మనకి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి, యువకులు. నేను చెప్పేది ఏంటంటే ఇది మొత్తం స్టార్టప్ జమానా. ఇది ఒక మీరు ఏదైనా తీసుకోండి, ప్రతిదీ స్టార్టప్. ఒక ఊబర్ కావచ్చు, యువకుడే. ఆ మధ్య ఇది ఓయో కావచ్చు, యువకుడే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మన యువకుడు ఏకలవ్య అని ఒక యాప్ తయారు చేసిండు, బైజూస్ లెక్క, నరసింహ. అది కూడా 6 states ఉన్నది. 6 states ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నది. రేపు పొద్దున పెద్ద యాప్ అవుతుంది అది. సో యూ హ్యావ్ టు బికమ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్. నా సజెషన్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్. జాబ్లు అంటే మీ ఇష్టంగా ఐటీలు అవి ఇవి చేసుకోండి, మీ ఇష్టం. కానీ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి, యంగ్ లీడర్షిప్, యూత్ లీడర్షిప్ కావాలి మెయిన్. మనకి పార్లమెంట్లల్లో, అసెంబ్లీలల్లో ఈ సర్పంచ్లు, ఎంపీటీసీలు యువకులు కావాలి. ఇంకా యువకులందరికీ నేనున్నాను అంటున్న సోషల్ సైంటిస్ట్ దేవి ప్రసాద్ అన్న గారు ఇప్పటి వరకు తమ అమూల్యమైన సమాధానాన్ని అందించారు. మరిన్ని వివరాలతో మళ్ళొకసారి దేవి అన్నగారిని కలుసుకుందాం. జై హింద్. అందరికీ మరొకసారి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మొరటోరియం ఇచ్చిండ్రు. మొరటోరియం 6 నెలలు ఇచ్చిండ్రు, కొంతమందికి 1 year ఇచ్చిండ్రు, 1.5 year ఇచ్చిండ్రు. సో మనము బ్యాంక్ వాళ్ళని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ విషయం గుర్చుకోండి. టెన్షన్ పడి అలసిన అవసరం లేదు. సో అక్కడ మనం కొంచెం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, మనం ఎక్కువ ఖర్చు పెట్టే స్ట్రక్చర్లకు వెళ్ళిపోయినాం. మనకి ₹1,00,000 ఆదాయం ఉంటే 1,00,000 ఖర్చు పెడుతున్నాం. ₹1,00,000 ఆదాయం ఉంటే 1,20,000 ఖర్చు పెడుతున్నాం. ₹1,00,000 ఆదాయం ఉందంటే 80,000, 90,000 మనము ఈఎంఐలు కడుతున్నాం. నాకు ఇంకా గుర్తున్నది, ఒక చాలా మంచి పర్సన్, ఒక యువకుడు, ఒక ఓసీ యువకుడు, మంచి సౌండ్ ఫ్యామిలీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అని పోయి 10 ఎకరాలు ఉన్నాడు. ఇటు సైడ్కి ఎక్కడ గజ్వేల్కి ఇటు సైడ్ ఆ రోడ్కి కొని
నర్సంపేట రోడ్ అది నర్సాపూర్ నర్సాపూర్. నర్సాపూర్ రోడ్కి కొన్నాడు. ఈఎంఐలు కట్టుకుంటున్నాడు. సడన్గా కరోనా వచ్చింది. ఏందైనా పరిస్థితి, ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈఎంఐలు నెలకి 80,000 90,000 కట్టాలి. ఏంది పరిస్థితి? సో నా సజెషన్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ మీరు ఎంత చదువుకున్నారన్నది ఇక సెకండరీ అయిపోతుంది ఈ కాలంలో. మీ దగ్గర నైపుణ్యం ఉన్నదా లేదా? రెండోది, మీరు ఉన్న రిసోర్సెస్ని, డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారు. డబ్బుల్ని మీరు అప్పు తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారా? తెచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఉదయం లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జాగ్రత్తగా అక్కడిక్కడ డబ్బులు తెచ్చుకొని మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సరే, వాళ్ళు కూడా కష్టాలు పడ్డారు, కష్టాలు పడలేదని కాదు. అందరూ ప్రతి ఒక్క నెత్తి మీద 20 లక్షలు అప్పు ఉన్నది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, కామన్. నేను శ్రీశైలం పోయినా అప్పట్లో ఇట్లనే టెన్షన్, ఒక 4-5 years బ్యాక్. ఏంది సడన్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో దెబ్బ పడ్డప్పుడు ఏంది ఇంత అప్పులు, ఏంది పరిశానం. ఆ స్వామీజీ ఏమో నన్ను చూడగానే జనరల్గా ఈ స్పిరిచువల్ లీడర్స్ ఒకరు, ఈ పొలిటీషియన్స్ ఇట్లా అట్రాక్ట్ అయిపోతారు. ఎంత పెద్ద ఇప్పటివరకంతా IAS IPSలు ఈ మినిస్టర్లతో పనిచేసింది ఆయన. ఇట్లా పోగానే వీళ్ళు కూడా స్పిరిచువల్ లీడర్స్ కనిపిస్తారు. అటు పోగానే పరిపూర్ణానంద స్వామి కనిపించాయి కాకినాడలో. ఇట్లా పోగానే ఈయన మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్నది కదా, చిన్నజీఆర్ స్వామి. ఆ ఢిల్లీ పోగానే ఒక లీడర్, ఆ స్వామి సుఖబోధన. ఇటు పోగానే రవిశంకర్ గారు, అటు పోగానే ఈషా పాండే. ఇట్లా న్యాచురల్గా అట్రాక్ట్ అవుతాం పెద్ద మనుషులతో. అయితే శ్రీశైలంలో పోయి ఏంది నాన్న ఇక్కడనే ఉంటావా అని అడిగిండు ఆయన. 5 years బ్యాక్ ముచ్చటది. ఇక్కడనే ఉంటావు అంటే, లేదు నాకు కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని బ్యాలెన్స్లు ఉన్నాయి అన్న. అయితే ఎంత ఉన్నాయంటే, చిన్నవి అన్నీ అంటే ఒక 20 ఉన్నాయంటే, లేవండి చిన్నవి, చాలా చిన్న చిన్నవి అన్న. ఈ కాలంలో 20 లక్షలు అప్పులో ఉన్నాడు ఎవడు ఉన్నాడు అని అంట. అది కలియుగ ధర్మము. అంత పెద్ద వెంకటేశ్వర స్వామి అప్పు చేసి జీవితాంతం కట్టుకుంటూ ఉన్నాడు. ఇక ఎక్కువ టెన్షన్ పడాల్సింది అవసరం లేదు. అప్పులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే, ఉన్నాయి అప్పులు, జాగాలు అప్పులు ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకుంటారు, వచ్చిన ఇన్కమ్ని జాగ్రత్తగా ఎట్లా పెట్టుకుంటారు. ఇంకా ఈ మధ్య ట్రెండ్ ఏంది, ఓన్లీ మనీ 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 అని ఒక పిచ్చి ట్రెండ్. యూట్యూబ్, ఇన్స్టాలలో ప్రమోషన్లు, యూట్యూబ్లో సంపాదన అంతా ఓవర్ అయిపోతుంది. అంత కూడా అవసరం లేదు. మీకు అవసరం ఉన్నంత 30 50 దాని మందం సంపాదించుకొని మిగతా టైంలో మంచిగా ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ చేయండి. అంతే, ప్రొడక్టివ్ వర్క్. ఇప్పుడు మనకు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంది, మంచి ఫుడ్ కావాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంది, లోకల్ అని మోదీజీ అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, లోకల్గా ఉత్పత్తి చేయాలి, స్టార్టప్ ఇండియా. మా దగ్గర ఒక కుర్రోడు, మా YBA కుర్రోడు, ఒక ST కుర్రోడు ₹1 కోటి తెచ్చుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మీరు ఆశ్చర్యపోతారు. ₹1 కోటి తెచ్చుకొని అక్కడ ఎక్కడనో నల్లగండ్ల చందానగర్ అవతల ఎక్కడనో పోయి ఒక 1/2 acre రోడ్డు మీద ల్యాండ్ తీసుకొని స్ట్రక్చర్ వేసి ఆస్ట్రేలియాలో ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి పక్కన ఏం చేసిండు, డ్రైవింగ్ చేసేసిండు. సొంతంగా ఒకటి వేసుకున్నాడు, పక్కన డ్రైవింగ్ చేసిండు. సో ఇది నడవకున్నా కానీ అక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది అనుకున్నాడు. తర్వాత ఏం చేసిండు, ఆ వాటర్ పైప్ లైన్ రోడ్లో చందానగర్ దగ్గర పోతే ఒక బిల్డింగ్ అనిపిస్తుంది, అంత 3 floors. ఓనర్ దగ్గర పోయినా, ధైర్యం చూడు, ఒక ST కుర్రోడు. ఓనర్ దగ్గర పోయి సార్ ఎంత అన్నాడంట, కింద 30 పైన 30 అన్నాడంట రేట్. కింద కమర్షియల్ 30 పైన 30 వస్తాడంట కన్స్ట్రక్షన్ స్టేజ్లో. నాకు మొత్తం బిల్డింగ్ ఇచ్చేసేయండి అని లీజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకొని ధైర్యం చూడు, నేను 1,20,000 ఇస్తాను అన్నాడు. డబల్ ఇస్తాను చేసుకొని కింద ఒక రెస్టారెంట్, టిఫిన్ సెంటర్ పెట్టిండు, మధ్యలో సాలూన్ పెట్టిండు అమ్మాయిలు, బ్యూటీ పార్లర్, మొత్తం పైన రెస్టారెంట్ పెట్టిండు. బంజారాస్లో 2 కాఫీ షాపులు పెట్టిండు. యువకుడు, 30 ఏళ్ళ యువకుడు. ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టాండప్ ఇండియా కింద ఫండ్ తెచ్చుకున్నాడు ₹1 కోటి. దాంట్లో నీకు సబ్సిడీ 45% సబ్సిడీ. సో మీకు ఇక్కడ కాగజ్ నగర్లో ఒక యువకుడు ఉన్నాడు. వాళ్ళు ముందు నుంచి కూడా వందే మాతరం ఫౌండేషన్ దీంతో పనిచేస్తుంటారు. ఒక మీ సేవా సెంటర్ పెట్టుకుంటే బాగా నడుస్తుంది. గానుగుల సెంటర్ పెట్టుకుంటే ఇప్పుడు ఆయిల్స్, మీకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కావాల్సింది ఏంది, ప్యూర్ ఫుడ్ మీదనే ఉంది అంతా. ఆయిల్స్ జనరల్గా మనకి 120 రూపీస్కి ఆయిల్ వస్తుంది, 110 120. మీకు పల్లిలోన 180 అట్లా ఉన్నది. మీకు గానుగల నుంచి తీసిన నూనె 500 600 పోతుంది, న్యాచురల్ ఆయిల్. ఇదేమో సెంటర్డ్ ఆయిల్, మనం ప్యాకెట్లలో తెచ్చుకున్నాం. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 20 లక్షలు తెచ్చుకున్నాడు. 18 నుంచి 20 లక్షలు ఇచ్చినట్టు గానుగులకి. యూనిట్ పెట్టిండు.
ఒక 10 ఎకరాల ఒక డాక్టర్ భూమి ఉంటే దాంట్లో 1 ఎకర్ లీజ్ తీసుకున్నాడు, ఎద్దులు పెట్టుకున్నాడు, గానుగలు పెట్టుకున్నాడు. ఆయన డిమాండ్ చూడాలి కాగజ్ నగర్లో 2000 లీటర్ల డిమాండ్ ఉంటే ఆయన 500 ఉత్పత్తి చేయగలుగుతాడు. డైలీ 15 లీటర్లు ఏమో చేయగలుగుతున్నాడు. డిమాండ్ ఉన్నది, ఎంత మంచి పేరు ఉన్నది, క్వాలిటీ ఉన్నది. సో నెక్స్ట్ మనకి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి, యువకులు. నేను చెప్పేది ఏంటంటే ఇది మొత్తం స్టార్టప్ జమానా. ఇది ఒక మీరు ఏదైనా తీసుకోండి, ప్రతిదీ స్టార్టప్. ఒక ఊబర్ కావచ్చు యువకుడే, ఆ మధ్య ఇది ఓయో కావచ్చు యువకుడే. మీకు చెప్పి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మన యువకుడు ఏకలవ్య అని ఒక యాప్ తయారు చేసిండు, బైజూస్ లెక్క, నరసింహ. అది కూడా 6 స్టేట్స్లో ఉన్నది. 6 స్టేట్స్లో ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నది. రేపు పొద్దున పెద్ద యాప్ అవుతుంది అది. సో యూ హ్యావ్ టు బి. నేను చాలా కాంప్రమైజ్ అవుతా, వాళ్ళు డెవలప్ అవుతారంటే మటుకు ఇక్కడ వరకన్నా వెళ్తా, ఎంత కష్టమైనా పడతా. బాగా బార్డర్ వరకు వేయించినాం, అమృత్సర్. అక్కడ ఆమ్ ఆద్మీ గట్టిగా చేస్తుందని తెలిస్తే ఒక 10 మందిని ఢిల్లీ ఎలక్షన్కి పంపించిన. నేను స్వయంగా 67 సీట్స్ వచ్చినప్పుడు ఢిల్లీకి పోయినా. అన్న మీరు అన్నారు, మీరు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు అన్నారు. అదే ప్రాబ్లం, మనం ఢిల్లీలో ఉంటే ఇప్పటికల్లా మినిస్టర్ అవుతుండే పక్కా రాకే. అప్పుడు అన్నాజరే మూమెంట్ లో మనం చేసిన కష్టానికి అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా మినిస్టర్ అవుతుండే. ఇప్పుడు రాఘవ్ చెడ్డా చూడండి, రాఘవ్ చెడ్డా మొత్తం నేషనల్ స్పోక్స్ పర్సన్. ఇప్పుడు అమ్మాయి రాఖీ బిడ్లా అని మినిస్టర్. ఎంతో మంది యువకులు మినిస్టర్లు అయినారు. ఆతిషి మరలిన ఎంతో ఆమె ఏజ్ 40-45 ఏళ్ళు ఉంటుంది. మనం ఎంత లోక్పాల్ బిల్ టైంలో మనం చేసిన కృషి అది ఎప్పటికీ మనకు ఒక అనుభవంగా గుర్తుండిపోతుంది. లైఫ్ లాంగ్ మర్చిపోతుంది. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి బర్లక్ ఎలక్షన్ కూడా నేను మెయిన్ యాక్చువల్లీ ఉషా గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నా. ఉషా అంటే మన ఐఐటి. నేను అసలు ఒక మంచి ప్రోగ్రామ్ కూడా చేసినాను టీవీలో. ఆమె ఎంత చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఐఐటి చదువుకున్నది, సివిల్స్ కోసం పోయింది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్స్కి పోయింది, సివిల్స్ వద్దు అని పొలిటికల్గా వచ్చింది. ఆమె మెయిన్ ఆమెను కాదని ఇక్కడ ఈ అమ్మాయి 25 years అమ్మాయి శిరీష డైనమిక్. ఆమె కూడా చిన్న విషయమా, అంత చిన్న బ్యాక్గ్రౌండ్. ఆమె మీద కేసులు వేసిందంట. ఒక చిన్న వీడియో ఏదో బర్రెల మీద చేసింది, ఉద్యోగాలు వస్తలేవు నేను బర్రెలను కాస్తున్నా అంటే కేసు వేసింది. ఆమె ఎంత ధైర్యంగా ఒక స్టెప్ వేస్తే పోయి కూర్చొని ఆమె ఉన్న ప్లేస్, మన జీవితంలో అట్లాంటి ప్లేస్లలో ఉండలేదు. పోయి సింపుల్ ఉన్న ప్లేస్లో ఎంత ఉన్న మంచి వైబ్రెంట్ ఉండే ప్లేస్. అయితే ప్లేస్ వైబ్రెంట్ ఉండే. సరే ఏదైనా ఉండని, పైన మనం అంతా అడ్జస్ట్ అయ్యేటోళ్ళము, తడకలు ఉండని ఏదైనా ఉండని. ఓ పుట్ట తిన్నాము, తినలేదు, ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసినాం. కానీ నిజానికి చెప్పాలంటున్నా బర్రెలక్క శిరీష బర్రెలక్క అభ్యర్థి కంటే కూడా బర్రెలక్క కోసం పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ అనే స్థాయికి మీరు వెళ్ళి ఎలక్షన్లో. అంటే అది ఇప్పుడు సపోర్ట్ చేయడం మన పని. అక్కడ ఎవరు ఏంది అనేది తర్వాత విషయం. ఫస్ట్ మనం సపోర్ట్ చేసినామా, బిల్డ్ చేసినామా, మూమెంట్ బిల్డ్ చేసినాం కదా. పోయినప్పుడు ఏం జీరో స్క్రాచ్ ఉండే, ఏం నథింగ్. బ్యాలెట్ ఓటింగ్ లో మెజార్టీ రావడం అంటే నాట్ ఏ జోక్. అదే ఫస్ట్ మీకు ఎడ్యుకేటెడ్ పీపుల్ రిసీవ్ చేసుకో. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఆమె ఎంత యూత్ కి ప్రతినిధి, యువత రాజకీయాలు అని మనం ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాము. అప్పుడు ఆ మధ్య నరసింహ కొన్ని రోజులు ఊపిండు, కొన్ని రోజులు. నేను 2014లో మన మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, మాజీ హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో అప్పుడు నేను పోటీ చేసినప్పుడు అప్పుడు ఇట్లనే ఉండే వేవ్. అరే ఇంత చిన్న యువకునికి ఎట్లా వచ్చింది టికెట్ అనుకున్నాను. అప్పుడు టికెట్ ఇచ్చి వాళ్ళే డబ్బులు పెట్టి పోటీ చేయించారు. సో ప్రతి ఒక 10 ఏళ్ళకి ఒకసారి ఎవరో ఒకరు ఇట్లా వస్తుంటారు. ఇప్పుడు మొన్న శిరీష వచ్చింది. అంతకుముందు సర్పంచ్ ఎన్నికల్లో కొంతమంది అమ్మాయిలు 21-22 years వాళ్ళు కూడా లాస్ట్ టైం పోటీ చేసి గెలిచిండ్రు. సో ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంచెం యువకులు యాక్టివ్ కావాలి. మన రిప్రజెంటేషన్ లేదు. జర్మన్ పార్లమెంట్లో 42% యువకులు ఉన్నారు, మన దగ్గర 11% ఉన్నారు. ఒక 50 మంది వెళ్తారు అంతే తిప్పి కొడితే బిలో 40 years. మన ఓవరాల్ పాపులేషన్ ఏంది అంటే 65% యూత్ పాపులేషన్ మనది. సో యువకులు రావాలి. దానికోసము నేను ఎక్కడి వరకన్నా వచ్చి సపోర్ట్ చేస్తాను. నేనే కాదు, మా టీం అంతా. ఇంకా ఇప్పుడు వీళ్ళంతా మంచి ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పీపుల్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అయినారు. నేను మునుగోడు పోయినప్పుడు ఫోన్ చేసిర్రు, ఇక్కడ బర్లక దగ్గర పోయినప్పుడు కూడా అన్న రావాలన్నా నేనే ఆపిన. ఎంత ఎనర్జెటిక్ రావాలన్నా సపోర్ట్ చేయాలన్నా.
సో ఒక మార్పు కోసం సిన్సియర్ గా కానీ ప్రయత్నం. మిమ్మల్ని చూస్తే అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఉదయ్. ఎందుకంటే నేను జనరల్గా ఎలక్షన్స్లో ఒక నిద్ర పట్టదు, ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ పడుకుంటా. 2:30 పడుకొని 4:35కి లేస్తాం. అందరికంటే లాస్ట్ పడుకుంటాం, అందరికంటే పొద్దున్న లేచి రెడీ ఉంటాం ప్రచారంలో. అది ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా ఉంటుంది. కానీ మిమ్మల్ని చూస్తే అయితే ఎప్పుడు ఎవ్రీ డే 22 అవర్స్ పని చేస్తుంటారు. పొద్దున కాంట్రాక్ట్లు చేయడము, రాత్రి పోయి పోల్ట్రీ బిజినెస్ చేసుకోవడం, అటు మళ్ళీ హైదరాబాద్లో ఫార్మా చేయడం. అసలు నిజంగా మీ గ్రేట్ ఉదయ్. ఇంత ఈ పనితత్వం ఎక్కడ నేర్చుకున్నారో కానీ ఇంత మర్యాద, ఇంత పనితత్వం అయిపోయే దగ్గర. కానీ గ్రేట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ రిసీవింగ్ అయినా ఏదైనా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఇంకేమున్నాయి అంశాలు, యూత్ అంశాలు? ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి చెప్పాలన్నా, ప్రస్తుతం ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత మామూలు ఉద్యోగం చేసినా కానీ వాళ్ళ సాలరీకి మించిన లోన్లు వాళ్ళ నెత్తి మీద పడుతున్నాయి. వాళ్ళ సాలరీకి వాళ్ళు బ్యాంకర్స్ ప్రొవైడ్ చేసే లోన్లకు అసలు ఏమాత్రం సంబంధం ఉండట్లేదు. ఒక ఈవెన్ ₹1,00,000 జీతం తీసుకునే వ్యక్తులను కూడా నేను చూసిన. వాళ్ళు గ్రామంలో ఉన్న ఇంటి దగ్గర నుంచి 25 కిలోల రైస్ బ్యాగ్స్ ఒక 4 కార్టిక్కిలు వేసుకొని రాకపోతే ఇక సిటీలో లైఫ్ లీడ్ చేయడం కష్టమవుతుంది. దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది బ్యాంక్ లోన్లు. బ్యాంక్ లోన్లు, క్రెడిట్ కార్డులు, యాప్లల్లో తీసుకోవడము, యాప్లలో ఏమో ఇళ్ళకి ఫోన్ చేసి, చుట్టాలకు ఫోన్ చేసి బెదిరియడము. కొంతమంది యువకులు ఎంత టెన్షన్ పడుతున్నారు. ఒక కుర్రోడు ఆదిలాబాద్లో ఉండే, ఫోన్ చేసి అన్న 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 నాకు ఎంతో 20,000 తీసుకున్నా అన్న, అందరికి ఫోన్లు చేస్తున్నా అన్న. ఇప్పుడు మేము కూడా తీసుకున్న వాళ్ళమే, హౌస్లు, కార్ లోన్లు తీసుకున్న వాళ్ళమే. ఇప్పుడు అందరూ నేను ఏమంటా, సరిలేరు నీకెవరు సినిమా చూడండి. ఆ సినిమాలో వాడు ఏం పెడతాడు, బయట బోర్డు పెడతాడు, బ్యాంకర్స్కి ఇక్కడ రావడానికి వీల్లేదని. ఎంత ఎక్కువ టార్చర్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అక్కడ ఏంటంటే మన డిసిప్లిన్ ఒక 2 అంశాలు చూడాలి. ఒకటి, జనరల్గా వాళ్ళు కూడా జెన్యున్గానే ఉంటారు. బ్యాంకర్స్ కూడా ఎక్కువ ఇబ్బంది ఏం పట్టరు, మనకి కొంచెం టైం ఇస్తారు. ఒక 3 నెలలు టైం ఉంటుంది. కుదరలేదు అనుకో, అయితే లేదనుకోండి, మాట్లాడితే ఒక 1 year టైం ఇస్తారు. విండో ఉంటుంది, ఒక 2 years టైం ఇస్తారు. నీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ. మాకు కరోనా టైంలో ఇక్కడ ఒక తెలిసిన పాస్టర్ ఉండే, ఆయన చర్చ్కి ఇబ్బంది అయిపోయింది. పోయి బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడితే 1.5 year విండో ఇచ్చింది, టైం ఇచ్చింది. మొరటోరియం ఇచ్చిండ్రు. మీకు మొరటోరియం 6 నెలలు ఇచ్చిండ్రు, కొంతమందికి 1 year ఇచ్చిండ్రు, 1.5 year ఇచ్చిండ్రు. సో మనము బ్యాంక్ వాళ్ళని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ విషయం గుర్చుకోండి. టెన్షన్ అయితే బ్రాడ్గా మనకి బేసిక్స్ కరెక్ట్గా ఉంటాయి. మాకు రామకృష్ణ మట్ల స్వామి బోధమానంద గారు ఆయన మన బేస్ గురు. ఆయన ఇంటగ్రిటీ. నార్త్ ఇండియాలో ఒక గురువు ఉన్నారు, గురుమా. అటు ఇటు ఈ ఫిలిమ్స్, శంకర్ ఫిలిమ్స్, జేపీ సార్ లాంటి వ్యక్తులు, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీరు ఏమైనా తప్పు చేయాలన్నా, పాపం చేయాలన్నా చేయలేరు. అది లోపల డిఎన్ఏలో సింక్ కాలేదు. ఏమైనా తప్పు చేయమన్నా చేయలేము. ఇంకా కొన్ని బిజినెస్లు కూడా చేసినాం. నేను ఆర్గానిక్ చేసినాము, కొంచెం మినీ సూపర్ మార్కెట్ కొన్ని చేసినాము లాస్ట్ 12-13 yearsలో. కానీ ఇక ఆదర్శంగా తీసుకున్నాము. కొంత అది కూడా కొంచెం సెట్ బ్యాక్ అయింది. కరోనా మైనస్లకు పోయినాము, ఆల్మోస్ట్ వికెట్ పడిపోయిందనే స్టేజ్కి పోయినాము 2 years బ్యాక్. కానీ నాకు మళ్ళా అంత క్రిటికల్ టైంలో అయిపోతుంది, దేవప్రసాద్ పని అయిపోయింది, ఎగిరిపోయిండు, బతకలేడు అనే టైంలో కూడా ఇక వీళ్ళే మా వెనకటికి, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరికి, నేను అందరి దగ్గరికి పోయినా, మొహమాట పడకుండా వీళ్ళ దగ్గరకు వచ్చిన, స్టేట్ వైడ్ తిరిగిన యాక్టివ్గా. సరే అందరినీ కలుద్దాము, అందరినీ కలిస్తే ఎనర్జీ వస్తుందని లాస్ట్ 1 year అంతా బయటనే ఉండే. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు మొన్న ఏది ఆగస్ట్ నుంచి మీడియాలో యాక్టివ్ అయినాము. మళ్ళా ఎలక్షన్, మన ఈ అమ్మాయి శిరీష బర్లక్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఫుల్ యాక్టివ్ అయినాం. మళ్ళీ ఫుల్ స్వింగ్లోకి వచ్చినాము. ఇప్పుడు మళ్ళా పాత దేవి ప్రసాద్ ఇక మళ్ళీ వెనక తిరిగి చూసేది లేదు ఇక. సో నేను బలంగా చెప్పేది ఏంటంటే, మనకి మనుషులు ఉంటే చాలండి. ఏమున్నా లేకున్నా నేను గర్వంగా చెప్పగలుగుతా, నాకు ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా మనుషులు ఉన్నారు. తెలుసా, ఏ డిస్టిక్ పోయినా మనుషులు ఉన్నారు. 2007 నుంచి ఇవాళ వరకు ఒక ఫోన్ నంబర్ తీసుకున్నా అంటే ఆయన నేను వదలలే ఇప్పటి వరకు.
ఫోన్ నంబర్ తీసుకున్నా అంటే వదలలే. ఇట్లాంటి వ్యక్తి అయినా కావచ్చు, వాడు యువకుడు, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, అంటే అప్పట్లో మాకు వ్యతిరేకంగా పనిచేసిన వాడు కావచ్చు, మూమెంట్లో వైబీఐ మూమెంట్లో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నాకు క్లోజ్. సో మా పేర్లోనే ఉంది సముద్రాల, అంటే సముద్రం లాగా అందరినీ కలిపేసుకుంటాము, మంచి అయినా చెడైనా. యూత్ విషయంలో మట్టుకు నేను చాలా కాంప్రమైజ్ అవుతా. వాళ్ళు డెవలప్ అవుతారంటే మటుకు ఇక్కడ వరకన్నా వెళ్తా, ఎంత కష్టమైనా పడతా. బాగా బార్డర్ వరకు వేయించినాం, అమృత్సర్. అక్కడ ఆమ్ ఆద్మీ గట్టిగా చేస్తుందని తెలిస్తే ఒక 10 మందిని ఢిల్లీ ఎలక్షన్కి పంపించిన. నేను స్వయంగా 67 సీట్స్ వచ్చినప్పుడు ఢిల్లీకి పోయినా. అన్న మీరు అన్నారు, మీరు ఇట్లున్నారు వాళ్ళు అట్లున్నారు అన్నారు. అదే ప్రాబ్లం, మనం ఢిల్లీలో ఉంటే ఇప్పటికల్లా మినిస్టర్ అవుతుండే పక్కా. అప్పుడు అన్నాజరే మూమెంట్ లో మనం చేసిన కష్టానికి అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా మినిస్టర్ అవుతుండే. ఇప్పుడు రాఘవ్ చెడ్డా చూడండి, రాఘవ్ చెడ్డా మొత్తం నేషనల్ స్పోక్స్ పర్సన్. ఇప్పుడు అమ్మాయి రాఖీ బిడ్లా అని మినిస్టర్. ఎంతో మంది యువకులు మినిస్టర్లు అయినారు. ఆతిషి మరలిన ఎంతో ఆమె ఏజ్ 40-45 ఏళ్ళు ఉంటుంది. మనం ఎంత లోక్పాల్ బిల్ టైంలో మనం చేసిన కృషి అది ఎప్పటికీ మనకు ఒక అనుభవంగా గుర్తుండిపోతుంది. లైఫ్ లాంగ్ మర్చిపోలేదు. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి బర్లక్ ఎలక్షన్ కూడా నేను మెయిన్ యాక్చువల్లీ ఉషా గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నా. ఉషా అంటే మన ఐఐటి. నేను అసలు ఒక మంచి ప్రోగ్రామ్ కూడా చేసినాం టీవీలో. ఆమె ఎంత చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఐఐటి చదువుకున్నది, సివిల్స్ కోసం పోయింది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్స్కి పోయింది, సివిల్స్ వద్దు అని పొలిటికల్గా వచ్చింది. ఆమె మెయిన్ ఆమెను కాదని ఇక్కడ ఈ అమ్మాయి 25 years అమ్మాయి శిరీష డైనమిక్. ఆమె కూడా చిన్న విషయమా, అంత చిన్న బ్యాక్గ్రౌండ్. ఆమె మీద కేసులు వేసిందంట. ఒక చిన్న వీడియో బర్రెల మీద చేసింది, ఉద్యోగాలు వస్తలేవు నేను బర్రెలను కాస్తున్నా అంటే కేసు వేసింది. ఆమె ఎంత ధైర్యంగా ఒక స్టెప్ వేస్తే పోయి కూర్చొని ఆమె ఉన్న ప్లేస్, మన జీవితంలో అట్లాంటి ప్లేస్లలో ఉండలేదు. పోయి సింపుల్ ఉన్న ప్లేస్లో ఎంత ఉన్న మంచి వైబ్రెంట్ ఉండే ప్లేస్. అయితే ప్లేస్ వైబ్రెంట్ ఉండే, సరే ఏదన్నా ఉండని పైన మనం అంతా అడ్జస్ట్ అయ్యేటోళ్ళము. తడకలు ఉండని ఏదన్నా ఉండని, ఓ పుట్ట తిన్నాము తినలేదు, ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసినాం. కానీ నిజానికి చెప్పాలంటున్నా బర్రెలక్క శిరీష బర్రెలక్క అభ్యర్థి కంటే కూడా బర్రెలక్క కోసం పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ అనే స్థాయికి మీరు వెళ్ళి ఎలక్షన్లో. అంటే అది ఇప్పుడు సపోర్ట్ చేయడం మన పని. అక్కడ ఎవరు ఏంది అనేది తర్వాత విషయం. ఫస్ట్ మనం సపోర్ట్ చేసినామా, బిల్డ్ చేసినామా, మూమెంట్ బిల్డ్ చేసినాం కదా. పోయినప్పుడు ఏం జీరో స్క్రాచ్ ఉండే, ఏం నథింగ్. బ్యాలెట్ ఓటింగ్ లో మెజార్టీ రావడం అంటే నాట్ ఏ జోక్. అదే ఫస్ట్ మీకు ఎడ్యుకేటెడ్ పీపుల్ రిసీవ్ చేసుకో. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఆమె ఎంత యూత్ కి ప్రతినిధి, యువత రాజకీయాలు అని మనం ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాము. అప్పుడు ఆ మధ్య నరసింహ కొన్ని రోజులు ఊపిండు, కొన్ని రోజులు నేను 2014లో మన మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, మాజీ హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో అప్పుడు నేను పోటీ చేసినప్పుడు అప్పుడు ఇట్లనే ఉండేవేవు. అరే ఇంత చిన్న యువకునికి ఎట్లా వచ్చిన టికెట్ అనుకున్నాను. అప్పుడు టికెట్ ఇచ్చి వాళ్ళే డబ్బులు పెట్టి పోటీ చేయించారు. సో ప్రతి ఒక 10 ఏళ్ళకి ఒకసారి ఎవరో ఒకరు ఇట్లా వస్తుంటారు. ఇప్పుడు మొన్న శిరీష వచ్చింది. అంతకుముందు సర్పంచ్ ఎన్నికల్లో కొంతమంది అమ్మాయిలు 21-22 years వాళ్ళు కూడా లాస్ట్ టైం పోటీ చేసి గెలిచిండ్రు. సో ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంచెం యువకులు యాక్టివ్ కావాలి. మన రిప్రజెంటేషన్ లేదు. జర్మన్ పార్లమెంట్లో 42% యువకులు ఉన్నారు, మన దగ్గర 11% ఉన్నారు. ఒక 50 మంది వెళ్తారు అంతే తిప్పి కొడితే బిలో 40 years. మన ఓవరాల్ పాపులేషన్ ఏంది అంటే 65% యూత్ పాపులేషన్ మనది. సో యువకులు రావాలి. దానికోసము నేను ఎక్కడి వరకన్నా వచ్చి సపోర్ట్ చేస్తాను. నేనే కాదు, మా టీం అంతా. ఇంకా ఇప్పుడు వీళ్ళంతా మంచి ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పీపుల్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అయినారు. నేను మునుగోడు పోయినప్పుడు ఫోన్ చేసిర్రు, ఇక్కడ బర్లక దగ్గర పోయినప్పుడు కూడా అన్న రావాలన్నా నేనే ఆపిన. ఎంత ఎనర్జెటిక్ రావాలన్నా సపోర్ట్ చేయాలన్నా. సో ఒక మార్పు కోసం సిన్సియర్గా ప్రయత్నం. కానీ మిమ్మల్ని చూస్తే అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఉదయ్. ఎందుకంటే నేను జనరల్గా ఎలక్షన్స్లో ఒక నిద్ర పట్టదు, ఒక 2 hours 2.5 hours పట్టదు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు తెలంగాణలో అప్పట్లో 7th పాస్ అయితే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా విల్లా పక్కన ఒక పెద్ద మనిషి ఉండే, వాళ్ళది థియేటర్ల ఫ్యామిలీ. థియేటర్లు ఇక పేర్లు చెప్పడం ఎందుకు కానీ థియేటర్లు దిల్సుఖ్ నగర్లో, ఇటు నారపల్లిలో, అటు వనస్థలిపురంలో థియేటర్లు ఉన్నాయి.
ఆ ఫ్యామిలీ నుంచి ఇతను ఒక్కడే జాబ్ కొట్టిండు. అప్పుడు ఏంది 7th 10th పాస్ అయితే జాబ్. అప్పట్లో తెలంగాణ నుంచి మీకు ఎక్కువ అటు సైడ్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండే కదా, ఇక్కడ నిజాం పాలన వల్ల కొంచెం చదువు లేదు. సో ఇప్పుడు ఏమైంది మన దగ్గర ఎట్లా మన ఫీలింగ్ ఏంది అంటే జాబ్ వస్తే చాలా రోజు జీవితం సెట్ అయింది అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బ్రదర్స్. మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఒక నాయకుడు మనల్ని గాళ్ళల్లో మేడలు కట్టి మోసం చేసిండు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండు, ఇంటికి ఒక తాగుబోతాన్ని తయారు చేసిండు. ఇంటికి ఒక ఉద్యోగం అనేది అసలు సాధ్యం కాదు. మీకు 1 లక్షల ఉద్యోగాలు లేవు. మీకు మొత్తం కొడితే ఒక 5 lakhs ఉంటాయి. 2% ఎప్పుడైనా ఒక 2% ఉంటాయి, 2-3% ఉంటాయి. దాంట్లో కూడా రీప్లేస్మెంట్లే ఉంటాయి. స్టాండర్డ్గా మారేటి 2 లక్షలు ఉంటాయి. సో నేను యువకుల్ని కోరేది ఏంటంటే ఈ ఉద్యోగాలు పక్కన పెట్టండి. అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? అబ్దుల్ కలాం గారు చెప్పింది ఏంటంటే యూ బికమ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అన్నాడు. దానికి మీరే నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు మీ టీమ్ అప్పుడెప్పుడో M.Pharmacy చేసిండ్రు, అప్పటి నుంచి ఇప్పటి వరకు B.Pharmacy 2009 నుంచి ఇవాళ 15 ఏళ్ళ నుంచి మీరు కలిసి ఒక మంచి సెటప్ చేసిండ్రు, మంచి కొన్ని రోజులు కాంట్రాక్ట్లు చేసిండ్రు. మొత్తం కాళేశ్వరం మీదే చేసినట్టు కదా, కాళేశ్వరం కొండపోచమ్మ అదే సబ్ కాంట్రాక్ట్లు, రాఫ్ట్ వేసుడు, బ్రిడ్జిలు. కరోనా టైంలో కూడా మీరు మాస్కులు తయారు చేయడం, అది స్ప్రేలు శానిటైజర్ తయారు చేయడం. సో ఇట్లా మా ఉదయ్, మా ప్రభాకర్, మోజెస్ ఇట్లాంటి యువ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి మాకు ఈ జాబులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అంతే కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యూత్ ఫర్ బెటర్ ఇండియా నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తుంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే, ఒక ఆయన వెంకటేష్ అని ఉండే, గిరిటి వెంకటేష్ అని ఉండే. వెంకటేష్ ఏం చేసిండు, అన్న ఒక్కసారి మా ఊరికి పోయేస్తా అని చేతి ఖర్చులకు అడిగితే ఇచ్చిన. అంతే. ఇంకా ఆ అబ్బాయి అక్కడి నుంచి మళ్ళీ కనిపించలేదు, మళ్ళీ డబ్బులు రాలేదు. కానీ మళ్ళీ ఇంకా జర్మనీ పోయిండు, అటు నుంచి US పోయిండు, యూరోప్ పోయిండు, ఇంకో 4 తీసుకెళ్ళిండు. లిబరల్ స్టూడెంట్స్ ఫర్ లిబర్టీ అని ఉంటుంది, ఆర్గనైజేషన్ నుంచి మొత్తం అన్ని కంట్రీస్ వెళ్ళిండు, సెమినార్స్ కండక్ట్ చేస్తుండే. ఇంకా భారతదేశం వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకోటి చూస్తే, ఇప్పుడు స్ట్రాటజిస్టులు అందరూ ఈ పార్టీ ఆ పార్టీ లేవు, TRS కావచ్చు, BJP కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అని అటు జనసేన కావచ్చు, ఏ పార్టీ అని TDP కావచ్చు, ఎక్కడ పోయినా ఆ స్ట్రాటజిస్ట్ టీంలో మన వాళ్ళే ఉన్నారు. ఆనాడు యూత్ ఫర్ బెటర్ ఇండియా ట్రైనింగ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్. కుర్రోడు ఇక్కడ పక్కన జనగాంలో రాజు అని ఉండే, ఆయన ఏకంగా 112 రోజులు దీక్ష చేసి ఒక సొంత జిల్లానే సాధించుకున్నాడు. జనగామ జిల్లా సొంతంగా వచ్చింది. పక్కన కరీంనగర్లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ ఒక అమ్మాయి తేజస్విని అని, ఎంత డైనమిక్ ఉండే అమ్మాయి. మేము కాలేజ్ పోయి ఒకరోజు Jan 20 అనుకుంటా 2011లో మాట్లాడొచ్చినాం. స్పీచ్ చేయగానే బాగా ఇన్స్పైర్ అయ్యి అన్న అనుకుంటూ వచ్చింది. తర్వాత ఆమె ప్రోగ్రామ్స్లో పాల్గొన్నది, మన ట్రైనింగ్కి వచ్చింది. మన ట్రైనింగ్లో మీకు తెలుసు కదా, మీరే చెప్పాలి మన ట్రైనింగ్ నుంచి మీకు ఏం లాభం ఉందని చెప్పాలి. ఆ అమ్మాయి ట్రైనింగ్కి వచ్చి మంచి నాలెడ్జ్ ఉంచుకొని బ్రహ్మాండమైన పోస్ట్ కొట్టింది. మన ట్రైనింగ్లో ఫస్ట్ థింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్, దాంతో లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ మోర్ ఎవర్ జనాల సమస్యలు ఏంది అసలు. గ్రామాలలో కూడా తిరిగాం మనం ట్రైనింగ్లో భాగంగా, గ్రామాలలో కూడా తిరిగి అక్కడ సమస్యలు ఏమున్నాయి ఏం కథ అని చెప్పి చాలా మంచి ఎంటర్ప్రెన్యూర్ అయింది కదా. మీకు యూజ్ అయిందా YBA ట్రైనింగ్? డెఫినెట్లీ. ఎందుకంటే నేను చాలా అగ్రెసివ్ ఉండేవాడిని. YBA ట్రైనింగ్ వల్ల ఒక రెస్పెక్ట్, ఒక పొలైట్గా మాట్లాడే విధానం, అవన్నీ నాకు YBA ట్రైనింగ్ వల్లనే వచ్చిందని చెప్పచ్చు 100%. ఎందుకంటే నాకు చాలా కోపం ఎక్కువ ఉంటుండే, చాలా అగ్రెసివ్గా ఉంటుంటుంది. ఒక లీడర్షిప్ ట్రైనింగ్ వల్ల మన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగినాం. అది కాకుండా ఏది ఫ్యాక్ట్, అసలు ప్రజల సమస్యలు ఏంది, వాళ్ళని తీర్చాలంటే ఎలాంటి విధానాలు రావాలి అని చెప్పేసి చాలా వరకు ఈ గవర్నెన్స్ మీద, చాలా అంశాల మీద డెప్త్గా స్టడీ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. ఇందాక మీరు అంటుండే అన్న మీరు సింపుల్గా ఉన్నారు అంటే, ఇప్పుడు మన లక్ష్యము అందరిని ఎంకరేజ్ చేయాలనుకున్నప్పుడు మనం విర్రవీగితే నడవదు. మనం కొంచెం లో ప్రొఫైల్ సింపుల్గానే ఉండాలి. అవునా కదా.
నువ్వు పెద్ద లీడర్ అయ్యి నేను తోపు వెనకాల 1000 మందిని వేసుకోవాలంటే సరే నీ హీరోయిజం అవన్నీ నువ్వు చూపి. ఇప్పుడు మనది ఏంది, మన గురుస్థానం. చెస్ కోచింగ్ ఇచ్చినాం, మీకు ఐడియా ఉంటుంది. చెస్ కోచింగ్ ఇచ్చి ఒక అమ్మాయిని మౌనికాక్షయ, ఆ అమ్మాయి దుబాయ్ వరల్డ్ యూత్ చెస్ టోర్నమెంట్ కి పంపించినాము. ఇవాళ ఏంది, ఆ అమ్మాయి ఉమెన్ మాస్టర్ అయింది. మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి 9-10 ఇయర్స్ ఉండే అప్పట్లో. అప్పుడు కొన్ని స్కూళ్ళలో ప్రోగ్రామ్ చేయించినాం, చెస్ టోర్నమెంట్లు పెట్టించినాం ఆమెతోని. అప్పుడు ఆ కాలంలో 1.5 lakhs ఫండ్ రైజ్ చేసి మన ఆర్గనైజేషన్ తరఫున ఆమెను పంపించినాం. ఏషియా నెంబర్ 1 అయింది, వరల్డ్ నెంబర్ 2 అయింది. సో మనము స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసినాము, పొలిటికల్గా ఎంకరేజ్ చేసినాము. ఎడ్యుకేషన్ ఎంతమందికి చదివించినాము. ఎడ్యుకేషన్ అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు విద్యా ప్రాజెక్ట్ అని చెప్పి పిలిచారు, దీనికి స్పాన్సర్షిప్ ఇవ్వండి మన వాళ్ళందరూ కలిసి అని అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు బుక్స్ కూడా పంపిణీ చేశాము. మా నియోజకవర్గానికి కూడా స్వామి వివేకానంద బుక్స్ తీసుకొని గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని పంచడం జరిగింది. అయితే బ్రాడ్ గా మనకి బేసిక్స్ కరెక్ట్ ఉంటాయి. మాకు రామకృష్ణ మట్ల స్వామి బోధమానంద గారు ఆశ్చర్యపోతారు. నేను మునుగోడు ఎలక్షన్ నా జీవితంలో అత్యంత కఠినమైన ఎలక్షన్. అది స్టేట్ మారుస్తుంది, స్టేట్ మారిపోతుంది ఆ ఎలక్షన్ వల్ల. ఒకవేళ రాజగోపాల్ గారు గెలిస్తే కొత్త పార్టీ వస్తుంది, ఈ నియంతృత్వ పాలన పోతుంది అనే ఉద్దేశంతో నాకు అసలు హెల్త్ ఇష్యూ ఘోరాతి ఘోరం. నా లైఫ్లో ఎప్పుడు అంత కరోనా వచ్చి చాలా కుంగిపోయినా. నేను కాళ్ళు నడవడం రాకపోయేది, ఒక్క పూట తినేది. 26 రోజులు కార్లో పడుకున్నా నేను. కార్ తీసుకుపోయి, మీరు ఆశ్చర్యపోతారు, కార్ తీసుకుపోయేది పెట్రోల్ పంప్లో పెట్టుకునేది, పడుకునేది. ఏ మధ్యరాత్రిలో పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫీల్డ్ మీదకి పోయేది. అక్కడ మీకు తినడానికి కూడా సరిగ్గా ఉండకపోయేది, తండాలు, ఒక పూట తినేది. ఏ ఎన్నికల్లోనైనా కానీ మంచి నాయకత్వం వస్తుంది అని బాగా కష్టపడుతున్నాను. నాకు ఉల్టా నేను 40,000 ఖర్చు పెట్టుకున్నా. 40,000 ఉల్టా రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ నేను ఖర్చు పెట్టుకున్నా. అందరు పరిశాన్ అయినారు, అరే రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ వల్ల కోట్లు సంపాదించుకొని రావాలి, నువ్వు ఖర్చు పెట్టినావు ఏంది అంటే, ఇక చూడు ఏం చెప్పాలి, ఉన్నతమైన నాయకత్వం ఏం చెప్పాలి. నేను 2008 నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 2C వదిలించుకున్నా. అది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా నేను ఏమనలేదు. సరే మనకి వెనకటికి మన వాళ్ళంతా భూస్వాములు కాబట్టి మేకున్న టాలెంట్కి ఇంత సంపాదించుకున్నాము, ఇంత పెట్టినాము. ఇప్పటికి కూడా ఎలక్షన్ అంటే సంపాదించుకోవాలనే ఆలోచన జనరల్గా రాదు, న్యాచురల్గా రాదు. ఒకవేళ ఏమైనా చేద్దాం అనుకున్నా అది కాదు, అది జేపీ సార్ వేసిన విత్తనాలు అవి. మనం పనిచేసిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఒక అన్నా హజారే, ఒక డాక్టర్ జేపీ, ఒక జేడీ లక్ష్మీనారాయణ, ఒక పెద్ద పెద్ద వాళ్ళతో మనము పనిచేసినాం కదా. ఒక అరవింద్ కేజ్రీవాల్, ఒక కిరణ్ బేడి, వీళ్ళందరితో పనిచేసినప్పుడు ఏమైంది, లోపల న్యాచురల్గా కొంచెం ఆ ఇంటెగ్రిటీ అనేది ఒకటి ఉన్నది. మళ్ళీ దానికి తోడు ఆ శంకర్ సినిమాలు మీకు తెలుసు కదా, శంకర్ సినిమాలు నాకు నా ఫేవరెట్. భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్ మ్యాన్, ఇవన్నీ ఏంది సమాజానికి ఏమన్నా చేయాలి అనేటివి. ఎక్కడైతే అవినీతి ఉంటే దాన్ని తొక్కాలని ఉంటుంది, అసలు బర్దాష్ కాదు. ఎవడన్నా ఏమైనా చేస్తున్నా కానీ మనం ఎట్లా బయట పెట్టాలని ఉంటుంది. మొన్న ఇంత 2 ఎలక్షన్లలో అసలు చేస్తున్న తప్పు చూసి అసలు నాకు బర్దాష్ రాలేదు అస్సలు. ఎక్కడ పోయి చెప్దామా అని ఉండే, కానీ ఎందుకు మనం నెక్స్ట్ జనరేషన్ డెవలప్ కావాలి. ప్రతి చోట ఉంటాయి కదా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, యువత అన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఇక మనం పెద్ద మనసు చేసుకొని సైలెంట్గా ఉండి మళ్ళీ కొంచెం గైడ్ చేసి స్ట్రైట్ చేసేసి అట్లా. అది నాది బేసిక్ ఇంటెన్షన్ ఒకటే అండి, యూత్ ఇన్ పాలిటిక్స్, యువకులు రాజకీయాలకు రావాలి. నేను దానికోసం ఎంత దూరం అన్నా పోతా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, దానికి ఏం చెప్తారు? నేను 2016లో ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగింది. అప్పుడు నరసింహన్ ఒక యువకుడు నిలబెట్టినాం, ఐఏఎం కుర్రాడు, యూత్ ఫర్ బెటర్ ఇండియా ఆర్గనైజేషన్ హెడ్ కోఆర్డినేటర్. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 days నామినేషన్ వేయించిన, నీకు మంచి ఫ్యూచర్ కంటెస్ట్ చేసిన. ఆ ఎలక్షన్ స్పీచ్లలో ఆనాడు 2016లో ఆనాడు ప్రెస్ మీట్లలో చెప్పింది ఏంటి అంటే, అప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో చెప్పింది ఏంటంటే, స్టేట్లనేమో నాయకులు పెద్ద మనుషులు అందరు లీడర్ లైన్లు, గ్రేటర్ హైదరాబాద్ని వాళ్ళ పిల్లలకు అప్పచెప్పిండ్రు. అప్పుడు అందరూ వాళ్ళ వారసులు పోటీ చేస్తారు. వారసత్వ రాజకీయానికి వ్యతిరేకంగా యువకులందరూ పోటీ చేయాలని మేము సింబాలిక్గా కొంతమందిని యువతిని నిలబెట్టినాం ఆ కాలంలో. అప్పుడు ఎలక్షన్ స్పీచ్లలో ప్రతిసారి చెప్పేది ఏమని చెప్పేది అంటే,
నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఉమ్. నెక్స్ట్ మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. మీరు అందరూ ఓన్లీ గవర్నమెంట్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని. అది కాదు మనకు కావాల్సింది. ఈ సర్పంచ్ పోస్టులు కూడా గవర్నమెంట్ పోస్టులే. మీరు యువకులంతా పెద్ద ఎత్తున పోటీ చేయాలని ఎప్పుడో 2008 years బ్యాక్ పిలుపునిచ్చిన. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ 2 monthsలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. 12,759 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈసారి పెద్ద ఎత్తున యువకులు పోటీ చేయాలి. మళ్ళీ మీకు జనరల్గా 33% మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. మహిళా రిజర్వేషన్లు ఈసారి నేను ఏమంటా అంటే 21 years దాటిన అమ్మాయిలు ఎక్కువ మంది పోటీ చేయండి. ఒక కొత్త ప్రపోజల్ ఏంది అంటే, జనరల్గా ఏమంటాము, యువకులు అంటే వాళ్ళ దగ్గర ధనం ఉండదు, ఎట్లా పోటీ చేస్తారని అనుకుంటాం. యువకులకి ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసి కొంతమంది ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఒకటి. రెండోది ఏకగ్రీవం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఊర్లల్లో. మీరు పెద్ద మనసు చేసుకొని పెద్దవాళ్ళంతా కొన్ని 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 సర్పంచ్ పోస్టులని రాష్ట్రంలో ఈ 12,000 ఉన్నాయి కదా, కొన్ని అట్లీస్ట్ ఒక 10% కొత్త బ్లడ్కి ఇవ్వచ్చు కదా. ఎయిదర్ మీరు బ్యాకప్ ఉండి సపోర్ట్ చేయండి, లేదు అంటే ఇంకా ఈ ఎలక్షన్ గోల్ ఎందుకంటే ఏకగ్రీవం చేసినట్టు ఒక 10% చూద్దాం, ఒకసారి అవకాశం ఇద్దాం, యువకులు ఎట్లా చేస్తారు. ఈ ఎలక్షన్కి నా ప్రపోజల్ ఇది. ఎయిదర్ మీరు బ్యాకప్ చేసి గెలిపియండి పెద్ద మనుషులు, లేదా స్ట్రైట్ కూర్చొని ఊరంతా తీర్మానం చేసి ఈసారి యువకులకు ఇద్దాము, ఒక యువ సర్పంచ్కి ఇద్దాము, వెనకాల ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక పెద్ద మనిషిని పెడదాము. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక యువకుడు, ఒక పెద్ద మనిషి, గైడెన్స్కి పెద్ద మనిషి, ఒక యువకుడు ఫ్రంట్ ఎండ్ పనిచేస్తాడు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఎంత 4,30,000 కోట్లు మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి డైరెక్ట్ ఇస్తున్నది. కింద గ్రామ పంచాయతీలకి, పంచాయతీ సెక్రటరీలకు ఇస్తుంది. ఆ చెక్ పవర్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? మన సర్పంచ్ ఉంటే ఉప సర్పంచ్కి ఉంటుంది. సో ఒక్కసారి యువకులు ఈ సర్పంచ్ ఎన్నికల్లో బాధ్యత తీసుకోవాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. మీరు ఎక్కడ పోటీ చేసినా మేము వచ్చి మద్దతు ఇస్తాం. థ్యాంక్ యూ అన్న. యువకులకు ముందుండి నడిపిస్తా అని చెప్పి ఒక హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. దానికి యువకులందరూ స్వాగతిస్తారని ఆలోచిస్తున్నా, పెద్ద మనుషులు కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. ప్రస్తుతం జాబ్లు అంటే ఏంది, అసలు నిరుద్యోగం అంత ఎఫెక్టివిటీగా ఉందా, అసలు ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ ఇవేనా, ఇంకేమన్నా చేయొచ్చా యువకులు? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు తెలంగాణలో అప్పట్లో 7th పాస్ అయితే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా విల్లా పక్కన ఒక పెద్ద మనిషి ఉండే, వాళ్ళది థియేటర్ల ఫ్యామిలీ. అందరికీ నమస్కారం. అందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు మరియు గీతా జయంతి శుభాకాంక్షలు. మనతో ఉన్నాడు దేవి ప్రసాద్, సోషల్ సైంటిస్ట్ అండ్ భారతీయుడు, అనలిస్ట్. వివిధ స్థాయిలో వివిధ దేశాలు తిరిగి ఇన్స్పైరింగ్ లీడర్షిప్ ట్రైనింగ్ ఇచ్చి సామాన్యుడికి లీడర్షిప్ అయ్యే అవకాశం ఉంది అని నిరూపిస్తూ చాలా సంవత్సరాల నుంచి సామాన్యులందరూ రాజకీయాల్లో భాగస్వామ్యం వహించాలని చెప్తూ ముందుకు సాగుతూ యూత్ ఫర్ బెటర్ ఇండియాలో భాగస్వామ్యం వహించి నాటి నుండి నేటి వరకు ఆయన జర్నీ చాలా ఊహకూడన్నది. ఆయన అలాంటి అన్నతో మనం ఉన్నాం. దేవి ప్రసాద్ YBI నుంచి బర్రెలక్క వరకు లోక్సత్తాలో మహేశ్వరం ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నాటి నుండి నేటి వరకు అన్న జర్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ మీటింగ్ యూ. మంచి ఎనర్జెటిక్ మీరు. థ్యాంక్ యూ. మెయిన్ అంటే రెబెలియన్ నాకు ఇంకా గుర్తు. 2011 నుంచి ఆ బజరంగ్ దళ్ నుండి అప్పట్లో మీరు సంధించే ప్రశ్నలు మాకు తగులుకునేట్టు, భయపడేవాళ్ళు చాలా మంది, కానీ పర్ఫెక్ట్ ఉండేది. మీకు ఆ స్పిరిట్ నాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ముందుగా ఆ రోజు మనం YBIలో మీకు నచ్చిన మంచి పనులు 2 చెప్పండి అన్న. మనము వనపర్తిలో ఒక స్కాలర్షిప్స్ కోసం చేసినాం. మన రవి రాఘవేంద్ర, రాజ్ కుమార్ వీళ్ళంతా కలిసి RTI ఫైల్ చేసి 69 కోట్లు శాంక్షన్ చేయించారు. ఓ సూపర్. 69 కోట్లు ఒక చిన్న యూత్ ఆర్గనైజేషన్ RTI ఫైల్ చేసి మనము స్కాలర్షిప్స్ ఎందుకు డిలే అవుతుందని అన్నాం. అనగానే వాళ్ళు డేటా బయట పెట్టలేక
గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 69 కోట్లు. అది మనది ఫస్ట్ అచీవ్మెంట్. ఇక రెండో దాంట్లో మీరు చాలా యాక్టివ్. నేను చెప్పడం కన్నా మీరు చెప్తే బాగుంటది. మనకి ఇబ్రహీంపట్నంలో ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుంటే కంటిన్యూస్ గా యాక్సిడెంట్స్ అయ్యేవి. బస్సులలో అందరూ ఫుడ్ బోర్డింగ్ చేసి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక పెద్ద మూమెంట్ బిల్డ్ చేసినాం మనం. ఆల్మోస్ట్ 25,000 యూత్ దగ్గర సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసి మొగలే చేసి. అప్పుడు వెంకట్ అని ఉండే, ఆయన రాజేంద్ర నగర్ నుంచి కంటెస్ట్ చేసి ఇప్పుడు మంచి ఇండస్ట్రీ పెట్టుకున్నారు. ఏది మన స్టేషనరీ. సో అప్పుడు మనం ఎంత పెద్ద మూమెంట్ బిల్డ్ చేసి సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసి అప్పట్లో శ్రీధర్ బాబు గారు ట్రాన్స్పోర్ట్ ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేసినాము, కాంబీ టికెట్ అని ఒకటి తీసుకొచ్చినాం. 5 రూపాయలు అడిషనల్ ఇస్తే 7 రూపాయలు, అప్పుడు 5 రూపీస్, ఇప్పుడు పెరిగినట్టుంది. మన ఆర్డినరీ బస్ లో ఒక బస్ పాస్ ఉన్న స్టూడెంట్ ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మెట్రోలో. సో ఈ రెండు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే డైరెక్ట్ మనకు రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే అన్నా హజారే ఉద్యమం. ఢిల్లీలో అన్నా హజారే దీక్ష చేస్తే అప్పుడు వరల్డ్ కప్ సీజన్, అది 2011 మొత్తం వరల్డ్ కప్ కదా సీజన్. ఏప్రిల్ 2nd వరల్డ్ కప్ మనం గెలిచినాం. 4th నుంచి 8th కి మేము దీక్ష కూర్చున్నాం. ఫస్ట్ చిన్న ఏజ్ ఉద్యమంలో ఉన్నాం. చిన్న ఏజ్ లో 4 days ఏం తినకుండా ఓన్లీ వాటర్ మీద. మళ్ళీ ఆగస్ట్ లో ఒకసారి కూర్చున్నాం, 8 days కూర్చున్నాం. మళ్ళీ ఒకసారి మొన్న రీసెంట్ 2018 మార్చ్ లో 2018 లో అప్పుడు అన్నా హజారే కూర్చుంటే అప్పుడు నేను 6 days కూర్చున్నాను ఢిల్లీలో. ఇంకా ఆ స్టామినా ఆలోచిస్తే అసలు అద్భుతం అనిపిస్తుంది. ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం అన్న. మేము విద్యార్థి దశలో ఉన్నాం, మీరు గైడ్ చేసిండ్రు ప్రతిదానికి. విద్యార్థి దశ నుంచి డైరెక్ట్ లోక్ సత్తా పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ నుంచి వైబీఐ ఆర్గనైజేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేశాము. అప్పుడు డైరెక్ట్ గా అప్పుడు 180,000 మందిని ఇన్వాల్వ్ చేసినాం యువకుల్ని. మళ్ళీ పీక్ తెలంగాణ మూమెంట్ లో జనాలందరూ రోడ్ల మీద తెలంగాణ జై తెలంగాణ అంటున్నారు. మనం ఒక్కరము ఏం పట్టుకున్నాం, అన్నా హజారే, లోక్పాల్ బిల్ కావాలి, లోకాయుక్త కావాలి, బలమైన లోకాయుక్త కావాలి అని మనము ఆ అంశాన్ని, అంత సెన్సిటివ్ ఉన్న ప్లేస్ తెలంగాణ ఎంత సెన్సిటివ్ ఉండే, అట్లాంటిది ప్రతి జిల్లాలో మనం ర్యాలీలు చేస్తే ఎక్కడ కూడా 1000 మంది తక్కువ లేకుండా ర్యాలీ చేసింది. ఇటు సిద్దిపేట పక్కన కరీంనగర్ చాలా బాగా జరిగింది. అన్న మీరు నాడు ఎలా ఉన్నారో నేటికి అలాగే ఉన్నారు. పెద్ద ఎత్తున అంటే చాలా మంది ఉద్యమంలో భాగస్వామ్యం వహించి ఉద్యమ నేతలుగా ప్రొజెక్ట్ అయ్యి చాలా వరకు ధనం కూడా పెట్టుకున్న నాయకుల్ని తెలంగాణలో చూసినాం. తెలంగాణ ఉద్యమాన్ని క్యాచ్ చేసుకున్న వాళ్ళని చూసాం. నాటికి నేటికి ఆ రోజు మీరు ఎలా ఉన్నారో ఈ రోజుకి అదే స్పిరిట్ తోటి అదే విధంగా కొనసాగుతున్నారు. ఈ 10 సంవత్సరాల నాటి నుండి ఈ బర్రెలెక్క జర్నీ వరకు ఈ 10 సంవత్సరాల అనుభవాన్ని చిన్న క్లుప్తంగా చెప్పగలుగుతారా? ఇప్పుడు మేము జేపీ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళం. ఆయన మరి మంచి వచ్చాడు. ఆయన మన లోపల వేసిన అంశాలు ఏంటి అంటే, రాజకీయం ఒక పవిత్ర వ్యాసంగము, రాజకీయం సంపాదించుకునే మార్గం కాదు, ఎలక్షన్లు సంపాదించుకోవడం కాదు అని ఆయన ఒకటి వేసిండు. ఇప్పుడు మేము 2007 నుంచి ఇవాళ 2023 17 ఎలక్షన్లు నేను కోఆర్డినేట్ చేసింది. అటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చేసినాము, పంజాబ్ చేసినాము, గోవా చేసినాము, సౌత్లో చేసినాము, ఆంధ్రప్రదేశ్లో చేసినాము, ఒక 6-7 స్టేట్స్లో చేసిన. బయట దేశం జర్మనీ పోయేస్తుంది, నేపాల్ పోయినాము, సింగపూర్ పోయినాము. ఎక్కడ సేవ చేసే అవకాశం ఉంటే అక్కడ పోయి చేసి వచ్చినాము. లీడర్స్ని కలిసే అవకాశం ఉంటే పోయినాము. మీకు ఇక్కడ ఎక్కడ పోయినా మనకి లోపల ఒక ఇంటెన్షన్ ఏంది, విత్తనం వేసింది ఏంది, జేపీ సార్ వేసిన విత్తనం ఏంది, రాజకీయం అంటే సేవ బాబు అని వేసింది. సో అది అంత ఈజీగా అది పోతలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా పరేషాన్ అవుతున్నారు. ఏందన్నా నువ్వు ఇంత తిరుగుతావు, ఏ ఎలక్షన్కి పోయినా మీరు మీ ఫ్రెండ్స్ ఏమని అడుగుతారు, అన్న మునుగోడు ఎలక్షన్ పోయినా ఎంత సంపాదించినావు, అన్న భర్లక దగ్గర పోయినా ఎంత సంపాదించినావు, ఢిల్లీ పోయినా ఎంత సంపాదించినావు, ఆంధ్ర పోయినా ఎంత సంపాదించినావు, జగన్ దగ్గర పోయినా. నాకేమో ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరేమో అడుగుతా ఉంటారు, నాకేమో నేను పెట్టుకుని పోడే. పోయినసారి ఏపీ పోయినా 2019లో సొంత కారు వేసుకొని నేను 10,000 పెట్టుకొని పోయి పెట్రోల్ ఖర్చులు పెట్టుకున్నా. మొన్న మీరు ఈ అమ్మాయి దగ్గరకు పోయినారు, ఆ అమ్మాయి సపోర్ట్ అడిగింది, పోయిన ఉల్టా మన ఖర్చులే అయిపోయినాయి. అందరికీ తెలుసు అన్న. యాక్చువల్గా మీరు ఖర్చు పెట్టుకొని వెళ్తారు, మనం అక్కడ తీసుకునే వాళ్ళం కాదు అని అందరికీ తెలుసు. అయినా ఆ క్వశ్చన్ ఎందుకు వస్తాయంటే సమాజంలో కొంతమంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్ అనేది ఎంత సంపాదించడం అనేది మీరు ఆశ్చర్యపోతారు.